టువంటి భావాన్ని నువ్వు కలిగించుకొని ఆఖరికి ఏం చేస్తామంటే నీ శరీరంతో తెచ్చేటటువంటి తొందరను అదుపు చేయలేక నువ్వు ఏదో విధంగా ఆ కోరిక నెరవేర్చుకునే ప్రక్రియలో ఈ పాపానికి ఒడిగడతావు. లేదా నువ్వు చూడకూడని చూస్తూ ఉంటావు. బూతు సినిమాలు చూడటమో, బూతు బొమ్మలు చూడటమో. ఎప్పుడైతే నువ్వు బూతు సినిమాలు చూస్తావో, బూతు బొమ్మలు చూస్తావో, నీకు తెలియకుండానే ఆ నల్ల కుక్కకు మేతేస్తున్నావు. నువ్వు బూతు సినిమా చూసిన ప్రతిసారి నల్ల కుక్కకు మేతేస్తున్నావు. నువ్వు బూతు విషయాలు చదివిన ప్రతిసారి నల్ల కుక్కకు మేతేస్తున్నావు. ఎప్పుడైతే నల్ల కుక్కకు మేతేసావో, తెల్ల కుక్కను ఏం చేస్తావు? నల్ల కుక్క ఓడించి పడేస్తుంది. అర్థమవుతుందా మీకు? ఈ నల్ల కుక్కకు మీరు మేత వేయడం మానేయండి. అది ఏ మాత్రము తెల్ల కుక్కని జయించడం సాధ్యము కాదు. ఇప్పుడు గెలవడమో ఓడిపోవడమో ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో. మీరు చెప్పాలి. మన మీ చేతుల్లోనే ఉంది. సో మొదటిగా బైబిల్లో దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు, అది ఏమిటట? వ్యభిచారం. రైట్. ఇప్పుడు నా ప్రశ్న, హస్తప్రయోగం పాపమా, లేకపోతే మోహపు చూపుతో ఒక స్త్రీ చూడడం పాపమా? చెప్పాలి. రెండు పాపాలు. మాట్లాడండి. స్పూన్తో విషం తాగడం పాపమా, గరిటతో విషం తాగడం పాపమా? చెప్పండి. వినండి. నువ్వు స్పూన్తో తాగినా చేస్తావు, నువ్వు గ్లాస్తో తాగినా చేస్తావు. విషమే. నువ్వు స్వయం తృప్తికి అలవాటు పడవలసిన అవసరంలా మోహపు చూపుతో నువ్వు క్లాస్లో కూర్చొని అమ్మాయిల వైపు మోహపు చూపుతో చూసినా, ఉద్యోగం చేస్తున్న చోట ఒక అబ్బాయిని మోహపు చూపుతో చూసినా, లేదా సెల్ ఫోన్లోనో లేకపోతే మీ ల్యాప్టాప్లోనో బూతు బొమ్మలు మోహపు చూపుతో చూసినా, ఇవన్నీ దేవుని దృష్టిలో వ్యభిచారమే. ఒక్క హస్తప్రయోగం చేస్తేనే వ్యభిచారం అనుకోకండి. ఒక స్త్రీతో పాపం చేస్తేనే వ్యభిచారం అనుకోకండి. మోహపు చూపుతో ఒక అమ్మాయిని చూశావు అని అంటే దేవుని దృష్టిలో వ్యభిచారము చేస్తాను. సరే, భక్తుడైన దావీదు ఇంకొక మాట అన్నాడు, నా మనస్సులో నేను పాపమును తలంచిన ఎడలా. హలో, నా మనస్సులో నేను పాపమును తలంచిన ఎడలా నా ప్రార్థనకు జవాబు రాకుండునుగాక అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, దేవుడు నువ్వు చూసిన దానిని బట్టే కాదు తీర్పు తీర్చేది, నువ్వు తలంచే పాపిష్టి తలంపులను బట్టి కూడా దేవుడు నిన్ను పాపిగా తీర్పు తీరుస్తాడు. ఉదాహరణ, ఒక అమ్మాయిని గురించి నువ్వు ఊహించుకుంటున్నావు మైండ్లో, ఆమెతో పాపం చేస్తున్నట్లు నువ్వు ఊహించుకుంటున్నావు. అది పాపమా కాదా సహోదరులు? అది కామైపోయారు ఏంటండి? అందరూ కామైపోయారు ఏంటి? ఇదేదో చాలా సీరియస్గా వెళ్ళిపోతుంది, మనల్ని భయంకరంగా పాపుగా అవునా? ఇట్స్ ప్రాక్టికల్ ప్రాబ్లం. అడుగుతున్నాను, ఒక అమ్మాయిని గురించి మనస్సులో పాపంగా ఊహించుకోవడం, పాపంగా తలంచడం పాపం అంటారా కాదంటారా? ఒక అబ్బాయిని గురించి మనసులో పాపంగా ఊహించుకోవడం పాపం అంటారా కాదంటారా? పాపమే అన్నవాళ్ళు చూపించండి. అర్థమైందా? అక్కడ మొదలైంది. మొదట తలంపులతో మొదలవుతుంది, ఆ తర్వాత కళ్ళతో మొదలవుతుంది, ఆ తర్వాత క్రియలతో ముగుస్తుంది. అనగా నువ్వు నీ శరీరాన్ని ప్రేరేపించుకొని పాపము చేయకుండా ఉండాలి అని అంటే నీ కళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి బైబిల్లో దేవుడు చెప్పాడు, ఒకటి నీ కళ్ళు నీ శరీరములకు దీపము గనుక ఎవరి కళ్ళు అయితే పరిశుద్ధంగా ఉంటాయో వారి ఒళ్ళు పరిశుద్ధంగా ఉంటుంది. సహోదరులు అర్థం చేసుకో. నీ కళ్ళు పవిత్రంగా ఉంటే నీ ఒళ్ళు పవిత్రంగా ఉంటుంది. కాబట్టి నువ్వు మొదట దేంతో నిబంధన చేసుకోవాలి? గట్టి చెప్పాలి. నీ కళ్ళతో నిబంధన చేసుకోవాలి. బైబిల్ ఎవరైనా ఉన్నారా కళ్ళతో నిబంధన చేసుకున్న వాళ్ళు? యోబు ఉన్నారా? జోబ్ 31వ అధ్యాయము యోబు గ్రంథం 1వ వచనం ఏముందో చూద్దాం రండి. 31వ అధ్యాయము యోబు గ్రంథము
నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. బూతు బొమ్మలు చూడకూడదని లేదు. ఏముంది అక్కడ? బూతు బొమ్మలు చూడకూడదని లేదు. మరి ఏముంది అక్కడ? నా కళ్ళతో నిబంధన చేసుకుంటుని. నేను కన్యకను ఎలాగూ చూస్తాను. భూమి మీద ఉన్న వారిలో యోబు అంటే నీతిమంతుడు, యథార్థవంతుడు లేడు అని బైబిల్లో. అంత నీతిగా, అంత యథార్థంగా యోబు ఎలా జీవించాడు అని అంటే, మొదటిగా తన కళ్ళతో ఒక నిబంధన ఏర్పరచుకున్నాడు. ఏమిటి ఆ నిబంధన అంటే, నేను కన్యకను చూడను. నేను 18 సంవత్సరాల వయసు నుండి వాక్య పరిచర్య చేస్తున్నా. దేవుడు మహా 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 కృపను బట్టి 18 సంవత్సరాల వయసు నుండి వాక్య పరిచర్య చేస్తున్నా. ఒక యవనస్తుడిగా బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పడం ప్రారంభించా. 20వ ఏట, 21వ ఏట, 22వ ఏట, 23వ ఏట ఆయా ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్పడం మొదలుపెట్టాను. యూత్ రిట్రీట్స్లో, యూత్ ఫెస్ట్లో, యూత్ మీటింగ్స్లో వాక్య పరిచయం చేయడం ప్రారంభించాను. అప్పుడు నేను ఆడవాళ్ళ వైపు చూస్తూ, ఈ విధంగా చూస్తూ వాక్యం చెప్పేవాడిని, ఈ విధంగా బ్రదర్స్ వైపు చూస్తూ వాక్యం చెప్పేవాడిని. అలాగే వాక్యం చెప్తూ ఉన్నప్పుడు సడన్గా ఒకసారి నేను వాక్యం చెప్తున్నప్పుడు